కుమారుడి బెయిల్ కోసం సీఎం జగన్ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలంటూ దీక్ష చేస్తున్న కోడికత్తి శ్రీను తల్లి ఆరోగ్యం క్షీణిస్తోంది. విజయవాడ ఆసుపత్రిలో కోడికత్తి శ్రీను కుటుంబం చేస్తున్న దీక్ష 4వ రోజు కొనసాగుతోంది. వైద్యులకు కోడికత్తి శ్రీను తల్లి సావిత్రమ్మ కుటుంబ సభ్యులు సహకరించడం లేదు. తమ కుమారుడికి న్యాయం జరిగే వరకు దీక్షను కొనసాగిస్తామని సావిత్రమ్మ కుటుంబ సభ్యులు తేల్చి చెప్పారు. మరోవైపు సావిత్రమ్మ ఆరోగ్యంపై దళిత పౌర సంఘాల నేతలు ఆందోళన చెందుతున్నారు. సీఎం జగన్ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు విశాఖపట్నం సెంట్రల్ జైల్లో కోడికత్తి శ్రీను దీక్షను కొనసాగిస్తున్నారు. శ్రీను ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటిన్ విడుదల చేయాలని దళిత సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. వేస్ట్ అయిపోతుంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, కోడికత్తి శ్రీను తల్లి ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది? సత్య, సుమిత్ర, కోడికత్తి శ్రీను గురువారం నుంచి 4 రోజుల క్రితం నుంచి విశాఖ జైల్లో దీక్ష చేస్తున్నారు. అదే సమయంలో అతనికి మద్దతుగా తల్లి, అదేవిధంగా సోదరుడు సావిత్రమ్మ, సుబ్బరాజు ఇద్దరు కూడా విజయవాడలో దీక్షకు దిగారు. అయితే పోలీసులు వారిని వెంటాడి వేధించడంతో చివరకు వాళ్ళు సమతా సైనిక్ దళ్ రక్షణ కోరారు. దీంతో సమతా సైనిక్ దళ్ శుక్రవారం సాయంత్రానికి వీరిని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో దీక్ష చేసుకోవడానికి ఏర్పాట్లు చేసింది. అయితే అక్కడ కూడా పోలీసులు నిర్బంధాలు విధించడం, అదే రోజు ముఖ్యమంత్రి 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఓపెన్ చేస్తుండటంతో ఆ ప్రాంతంలో కరెంటు తీసేయడం, ఫంక్షన్ హాల్ కరెంటు లేకుండా చేయడం, అదేవిధంగా బాత్రూంలకు కూడా తాళాలు వేయడం లాంటి ఇబ్బందులు గురి చేయడంతో పోలీసుల ఒత్తిడితో వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తర్వాత నిన్న కూడా శనివారం సాయంత్రం కూడా పూర్తి స్థాయిలో దీక్ష కొనసాగిస్తున్న సమయంలోనే విద్యుత్ లేకుండా చేయడం లాంటి కార్యక్రమాలు చేసిన పరిస్థితి అయితే ఉంది. అయినప్పటికీ కూడా కోడికత్తి శ్రీను తల్లి సావిత్రమ్మ తాను దీక్షను కొనసాగిస్తానని పట్టుదలగా ఉండడంతో ఇక ప్రభుత్వ వైద్యులు వచ్చి వైద్య పరీక్షలు నిర్వహించి ఆమెకు షుగర్ లెవెల్స్ పడిపోతున్నాయి. ఆమెకు సుబ్బరాజుకు ఇద్దరికి షుగర్ లెవెల్స్ పడిపోతున్నాయి. అదేవిధంగా సమతా సైనిక్ దళ తరపున మరొక ఇద్దరు, శ్వేత అదేవిధంగా సురేంద్ర, వీరిద్దరు కూడా దీక్షలో దిగారు. వారికి కూడా ఒకరికి బీపీ, మరొకరికి షుగర్ లెవెల్స్ పడిపోతున్నాయని రిపోర్ట్ ఇవ్వడంతో వారి నలుగురిని నిన్న అర్ధరాత్రి సమయంలో తీసుకువెళ్లి అంబులెన్స్ లో తరలించే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో సమతా సైనిక్ దళ్ కార్యకర్తలు అంబులెన్స్ కు అడ్డంగా పడుకుని నిరసన తెలియజేసిన పరిస్థితి అయితే ఉంది. కొంతమంది పెట్రోల్ బాటిల్ తీసుకురావడంతో పోలీసులు వారి దగ్గర నుంచి లాక్కునే ప్రయత్నంలో కొంతమంది పైన పెట్రోల్ కూడా పడిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఆ పెట్రోల్ తెచ్చినట్టు నాగేంద్ర అనే యువకులు కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే వీరందరినీ కూడా నిన్న అర్ధరాత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటి నుంచి కూడా కోడికత్తి శ్రీను తల్లి, అదేవిధంగా సోదరుడు ఇద్దరు కూడా సమతా సైనిక్ దళ సభ్యులు కూడా దీక్షను ఆసుపత్రిలోనే చికిత్స తీసుకుంటూనే కొనసాగిస్తున్న పరిస్థితి. కొద్దిసేపు క్రితం ఆ దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. ఆసుపత్రిలో వారు దీక్షలో ఉన్నట్టు మెడలో దండ ఉంచుకుని వైద్య పరీక్షలకు సిద్ధమైన దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. కాబట్టి వీళ్ళు ఒకటే డిమాండ్ చేస్తున్నారు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గడిచిన 5 ఏళ్లుగా కోర్టుకు రాకపోవడం వల్లే తమ కుమారుడు జైల్లో మగ్గిపోతున్నారు. నిజంగా ఆ కేసులో తప్పు చేసిన వాడైనప్పటికీ కూడా 2 ఏళ్ల నుంచి 4 ఏళ్లు మాత్రమే శిక్ష పడుతుంది. 5 ఏళ్లుగా జైల్లో మగ్గిపోతున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చి కోర్టుకు వచ్చి సాక్ష్యం చెబితే తమ కొడుకు విడుదలవుతాడు అని చెప్పి వారు చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి అటు ముఖ్యమంత్రి మాత్రం రాకుండా వరుసగా పిటిషన్లు వేస్తూ కేసును మరింత ఆలస్యం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దళిత సంఘాలు, అదేవిధంగా కోడికత్తి శ్రీను అండగా నిలబడినటువంటి సంఘాలన్నీ కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీంతో వీరైతే మాత్రం తమ దీక్షను కొనసాగిస్తామని చెబుతున్నారు. మరోవైపు కోడికత్తి శ్రీను తల్లి ఎవరైతే సావిత్రమ్మ ఉన్నారో ఆవిడ ఆరోగ్యం క్షీణిస్తున్నట్టుగా తెలుస్తోంది. దీంతో దళిత సంఘాలు ఇమ్మీడియట్ గా వారికి ఆరోగ్య పరిస్థితి పైన హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయాలనే డిమాండ్ కూడా వినిపిస్తున్న